హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 70,000లో ఒక ఎడిటర్కి అట్ ద సేమ్ టైం ఒక గేమర్కి కూడా యూజ్ అయ్యేలా ల్యాప్టాప్స్ అయితే నేను తీసుకురావడం జరిగింది. అండ్ కొన్ని ల్యాప్టాప్స్లో మక్సూస్ ఫీచర్ కూడా ఉంది. దీని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. అండ్ మినిమం క్రైటీరియా వచ్చేసి మనం 12 జనరేషన్ కంటే ఎబో ఉండేటట్టు చూసుకున్నాం. అండ్ RTX 3050 గ్రాఫిక్ కార్డ్ కంటే ఎబో ఉండేటట్టు చూసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ల్యాప్టాప్స్లో ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఒక్కొక్క ల్యాప్టాప్లో ఎక్కువ ఉంటుంది. సో మీరు వీడియోని 100% చూస్తే మీకు ఏ ల్యాప్టాప్ అనేది సూటబుల్ అవుతుంది అనేది పర్ఫెక్ట్గా మీకు తెలుస్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఒక లైక్ అయితే చేసేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. దీంట్లో మనం ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకుంటే లెనోవో లాక్ సిరీస్ నుంచి ఈ ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్ 70,000 ఉండదు. ఒక 2,000 అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది టైంని బట్టి. అండ్ ఇప్పుడు మనకి అమెజాన్ ఫెస్టివల్ సేల్ వస్తుంది కదా, 70,000 అయితే లోపు అయితే రావచ్చు ఈ ల్యాప్టాప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొసెసర్ గురించి చూసుకుంటే దీంట్లో 13 జనరేషన్ i5 ప్రొసెసర్ వస్తుంది. 13450HX ప్రొసెసర్, హెచ్ కాదు హెచ్ఎక్స్ ప్రొసెసర్, ఈక్వల్ టు డెస్క్టాప్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీంట్లో మనకి 10 కోర్స్ 16 థ్రెడ్స్ ఉన్నాయి. అండ్ 13 జనరేషన్ ప్రొసెసర్ కాబట్టి మనకి ఇక్కడ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ వస్తుంది. మనకి 6 P కోర్స్ 4 E కోర్స్ వస్తాయి. P కోర్స్ వచ్చేసి మనం ఏదన్నా హెవీ వీడియో ఎడిటింగ్ లేదంటే 3D బ్లెండర్ వర్క్ ఏదైనా హెవీ గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఇక్కడ P కోర్స్ అనేది యూజ్ అవుతాయి. లేదంటే మనం డే బై డే నార్మల్ వర్క్ చేసుకోవడం లైక్ బ్రౌజింగ్, మల్టీ టాస్కింగ్, చిన్న డాక్యుమెంట్స్ అనేవి ఎడిట్ చేసుకోవడం, కోడింగ్ యూజ్ చేసుకోవడం, ఇలాంటప్పుడు మనకి ఎఫిషియన్సీ ఈ కోర్స్ అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి. ఫైనల్గా మనకి బ్యాటరీ అనేది ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఇది ఇంటెల్ ప్రొసెసర్ కాబట్టి దీంట్లో డైనమిక్ పవర్ షేరింగ్ ఫ్యూచర్ అయితే ఉంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే CPU మీద వర్క్ లోడ్ ఎక్కువ ఇచ్చేటప్పుడు లైక్ రియల్ టైం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు CPU మీద లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి CPU అనేది పవర్ అనేది షేర్ అవుతుంది. లేదంటే మనం రెండరింగ్ చేసేటప్పుడు లేటెస్ట్ హెవీ గేమ్స్ ఆడేటప్పుడు GPU మీద మనం వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఇస్తాం కదా, అలాంటప్పుడు GPU అనేది పవర్ షేర్ అవుతుంది. ఈ విధంగా ఆటోమేటిక్లీ CPUకి అవసరం ఉన్నప్పుడు CPUకి, GPUకి అవసరం ఉన్నప్పుడు GPUకి పవర్ అనేది ఆటోమేటిక్లీ షేర్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇది HX ప్రొసెసర్ కాబట్టి మనకి ఏ టాస్క్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. లైక్ వండర్షేర్లో ఇమేజెస్ జనరేట్ చేయడం, ఇలాంటి ఏ టాస్క్ని చాలా ఈజీగా అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. అదే కాకుండా మనకి దీంట్లో లెనోవో కంపెనీ నుంచి LA1A చిప్ అయితే సేల్ చేశారు. ఇది మన వర్క్ ఫ్లోకి తగ్గట్టు లైక్ లో రిక్వైర్స్తో బ్రౌజింగ్, మల్టీ టాస్కింగ్, ఏదైనా డాక్యుమెంట్స్ ఎడిట్ చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా హై పర్ఫార్మెన్స్ టాస్క్ లైక్ వీడియో ఎడిటింగ్ ఇలాంటి వర్క్ చేస్తున్నప్పుడు మనల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ తనని ఆప్టిమైజ్ చేస్తూ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఫైనల్గా మన వర్క్ ఫ్లో అనేది చాలా స్మూత్లీ రన్ అవుతుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే మనకి దీంట్లో RTX 3050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది విత్ 6GB VRAMతో. ఈ VRAM అనేది మనకి 3D బ్లెండర్ వర్క్ లేదంటే ఆఫ్టర్ ఎఫెక్ట్లో ఎలిమెంట్ 3D వర్క్ చేసేటప్పుడు మాత్రం దీని రోల్ అయితే చాలా ఉంటుంది. అండ్ TGB వచ్చేసి 95 వాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వండర్షేర్లో చూసుకుంటే దీనిలో మనకి 4K 30 FPS వరకు ఈవెన్ 60 FPS మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది రియల్ టైం ఎడిటింగ్లో. దీంట్లో మనం ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్ని యూజ్ చేస్తే మనకి రియల్ టైం ఎడిటింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. బట్ రెండరింగ్ టైంలో మాత్రం లిటిల్ బిట్ స్లో ఉంటుంది, మరీ అంత ఉండదు, కొంచెం స్లో ఉంటుంది. అదర్వైజ్ మనం దీంట్లో ఫుల్ HD రిజల్యూషన్ వీడియోస్ లైక్ 108p రిజల్యూషన్ లేదంటే 720p రిజల్యూషన్ వీడియోస్ మాత్రం మనం రియల్ టైం ఎడిటింగ్ అండ్ రెండరింగ్ టైం రెండింటిలో మనం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్లో చూసుకుంటే దీంట్లో ఎలిమెంట్ 3D వర్క్ అండ్ బ్లెండర్ వర్క్, ఆఫ్టర్ ఎఫెక్ట్లో ఏమైనా విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించిన వర్క్ చేసుకుంటే డీసెంట్లీ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూజిక్ ప్రొడక్షన్కి సంబంధించిన వర్క్స్ ఉంటే ఇది ఈజీలీ హ్యాండిల్ చేస్తుంది. అలానే సింపుల్ టాస్క్ లైక్ మల్టీ టాస్కింగ్, కోడింగ్, డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకోవడం, బ్రౌజింగ్ ఇలాంటి వర్క్స్ అన్ని ఈజీలీ హ్యాండిల్ చేస్తుంది. ర్యామ్ వచ్చేసి దీంట్లో మనకి 16GB DDR5 ర్యామ్ వస్తుంది, 4800 MHz ర్యామ్. ఇది మనకి సింగిల్ స్లాట్లో ఉంటుంది. మన ఫ్యూచర్లో కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ నా సజెషన్ మాత్రం ఇంకో 16GB ల్యాప్టాప్ వచ్చిన తర్వాత పర్చేజ్ చేయండి. మీరు ర్యామ్ చెక్ చేసుకోవడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ లింక్స్ అనేవి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ల్యాప్టాప్కి సంబంధించిన పర్ఫెక్ట్ ర్యామ్ యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఎక్స్పాండ్ చేసే ర్యామ్ యొక్క డీటెయిల్స్ దాన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ మీకు అమెజాన్ పేజీకి రిఫ్లెక్ట్ అయ్యి ర్యామ్ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నా సజెషన్ మాత్రం ఈ ల్యాప్టాప్కి మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేస్తే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం. లేదంటే మీరు ఏదైనా హెవీ వర్క్ చేసినప్పుడు కూడా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే చూడొచ్చు మీరు అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో మనకి 512GB SSD వస్తుంది, NVMe Generation 4 SSD. మనం ఫ్యూచర్లో కావాలనుకుంటే 2TB వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ రేంజ్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు ప్రాబ్లం అయితే ఉండదు.
ఫ్యూచర్లో మీరు 4K ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అప్డేట్ చేసుకుంటే బెటర్ అనమాట, నా సజెషన్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మనం గేమ్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ GTA 5 చూసుకున్నట్లయితే FPS వచ్చేసి 90 to 95 ఉంది. హై సెట్టింగ్స్లో సెట్ చేసుకున్నాం సెట్టింగ్స్ అనేవి. అండ్ CPU టెంపరేచర్ వచ్చేసి 76 to 80 ఉంది. అండ్ GPU టెంపరేచర్ వచ్చేసి మనకి 35 to 40 ఉంది. బికాజ్ ఇది మనకి లోడ్ అనేది CPU మీద వర్క్ లోడ్ ఎక్కువ ఇస్తుంది, దట్స్ వై CPU టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్ క్రై 6, దీంట్లో మనం FPS వచ్చేసి 70 to 75 ఉంది విత్ అల్ట్రా సెట్టింగ్స్లో. CPU టెంపరేచర్ వచ్చేసి 95 to 100 ఉంది. అండ్ GPU టెంపరేచర్ వచ్చేసి 30 అరౌండ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్పైడర్ మ్యాన్ మైల్స్ మోడల్ చూసుకున్నట్లయితే మనం సెట్టింగ్స్ అనేవి హై సెట్టింగ్స్ అనేవి సెట్ చేసుకున్నాం. FPS వచ్చేసి 60 to 70 వస్తుంది. అండ్ CPU టెంపరేచర్ 65 to 75 ఉంది. అండ్ GPU టెంపరేచర్ వచ్చేసి 70 degrees అరౌండ్ ఉంది. బికాజ్ ఈ గేమ్ అనేది మనకి CPU GPU ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైబర్ పంక్, దీంట్లో మనం సెట్టింగ్స్ అనేవి చూసుకుంటే అల్ట్రా సెట్టింగ్స్ అనేవి సెట్ చేసుకున్నాం ఫుల్ HD రిజల్యూషన్తో. బికాజ్ ఇది ఫుల్ HD రిజల్యూషన్ ప్యానల్ కాబట్టి. దీంట్లో FPS వచ్చేసి 38 to 40 అరౌండ్ ఉంది. అండ్ CPU టెంపరేచర్ వచ్చేసి 80 to 90 degrees ఉంది. అండ్ GPU టెంపరేచర్ వచ్చేసి 70 to 80 degrees ఉంది. బికాజ్ ఇది రెండింటి మీద వర్క్ లోడ్ అనేది ఈక్వల్గా వస్తుంది ఆల్మోస్ట్. దీంట్లో మనకి కనెక్టివిటీ విషయానికి వస్తే Wi-Fi 6 అండ్ బ్లూటూత్ వచ్చేసి 5.2 ఉంది. కీబోర్డ్ విషయానికి వస్తే మనకి దీంట్లో ఫుల్ సైజ్ కీబోర్డ్ వస్తుంది. అండ్ 4 zone RGB లైట్ ఎఫెక్ట్స్తో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లైట్స్ అనేవి 4 డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు. డిస్ప్లే విషయానికి వస్తే మనకి దీంట్లో 15.6 inches ఫుల్ HD యాంటీ గ్లేర్ డిస్ప్లే వస్తుంది. మనకి రిఫ్లెక్షన్ అనేది ఉండదు. 100% sRGB డిస్ప్లే ఇది. 300 నైట్ బ్రైట్నెస్ ఉంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. కలర్ గ్యామర్ చూసుకుంటే మనం 99% sRGB, 74% Adobe RGB, 76% P3 అండ్ 69% NTSC. ఎస్ కరెక్టే, 69% ఉంది NTSC అనేది. రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఫ్యూచర్ ఒకటి ఉంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే 72 Hz రిఫ్రెష్ రేట్ నుంచి 144 Hz రిఫ్రెష్ రేట్ వరకు మన వర్క్ ఫ్లోకి తగ్గట్టు సెట్ చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్లీ. ఫైనల్గా మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వెబ్ క్యామ్ వచ్చేసి మనకి దీంట్లో ఫుల్ HD 108p రిజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ వెబ్ క్యామ్. సౌండ్ విషయానికి వస్తే మనకి 2 watts 2 sides 2 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నహామిగా సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే ఉంది. ఆడియోని మనకి నచ్చినట్లయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూసుకుంటే మనం Type-C పోర్ట్ వచ్చేసి మనకి 3.2 Generation 2 పోర్ట్ అయితే ఉంది. ఇది మనకి పవర్ డెలివరీ కూడా చేస్తుంది 140 watts వరకు. ఈ పోర్ట్ నుంచి అయితే మనం ఎక్స్టర్నల్ డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేయొచ్చు. NVIDIA నుంచి అయితే కనెక్ట్ అవుతుంది. ఇది 4K రిజల్యూషన్ వరకు అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. 3840x2160 144 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఈ షట్టర్ బటన్, ఇది మనకి కెమెరాని ఫిజికల్గా క్లోజ్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి హెడ్ఫోన్ అండ్ మైక్ కాంబో పోర్ట్ అనమాట. USB 3.2 Generation 1 పోర్ట్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం USB 3.2 Generation 1 పోర్ట్, HDMI 2.1 పోర్ట్. ఇదైతే డైరెక్ట్గా మనకి NVIDIA 3050 నుంచి అయితే కనెక్ట్ అవుతుంది. RJ45 ఈథర్నెట్ కేబుల్ అయితే ఇక్కడ నుంచి కనెక్ట్ చేయొచ్చు. అండ్ USB 3.2 Generation 1 పోర్ట్. అండ్ ఫైనల్లీ పవర్ ఇన్పుట్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే ప్లగ్ చేయొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మనకి 60 watts/hour బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేశారు. నార్మల్ వర్క్ చేస్తున్నప్పుడు 2 to 3 hours వస్తుంది. లేదంటే ఏదైనా హెవీ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం 1 hour నుంచి డిపెండింగ్ ఆన్ అవర్ వర్క్ మన వర్క్ తగ్గట్టు వస్తుంది. దీంట్లో మనకి మక్సూద్ ఫీచర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో మనకి మక్సూద్ ఫీచర్ ఉందనుకుందాం కొంతసేపు. ఈ ల్యాప్టాప్ నుంచి అయితే ఎక్స్టర్నల్ మానిటర్ అయితే కనెక్ట్ చేశాను నేను. నార్మల్గా అయితే ఎక్స్టర్నల్ మానిటర్ వచ్చేసి IGB నుంచి అయితే కనెక్ట్ అవుతుంది. మనం ఈ ల్యాప్టాప్ మీద ఏ డేటా అయినా మనం ప్రొడ్యూస్ చేసిన డేటా మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి CPU నుంచి IGB ట్రాన్స్ఫర్, IGB నుంచి డేటా అనేది ఎక్స్టర్నల్ మానిటర్కి అయితే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ దీంట్లో మనం హెవీ గేమ్స్ ఆడేటప్పుడు మనకి అక్కడ GP మీద డేటా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డేటా అనేది ఫస్ట్ CPUకి ట్రాన్స్ఫర్ అవుతుంది. CPU నుంచి IGB ట్రాన్స్ఫర్ అవుతుంది. IGB నుంచి డేటా అనేది మళ్ళీ ఎక్స్టర్నల్ మానిటర్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి కొంచెం డిలే అనేది మనం నోటీస్ చేస్తాం. ఈ మక్సూద్ అనేది ఫిజికల్గా మదర్ బోర్డ్కి అటాచ్ అయి ఉంటుంది. వన్స్ మనం దీన్ని సాఫ్ట్వేర్ త్రూ యాక్టివేట్ చేసిన తర్వాత GP మీద జనరేట్ చేసే డేటా మొత్తాన్ని డైరెక్ట్ ఇది ఎక్స్టర్నల్ మానిటర్కి అయితే షేర్ చేస్తుంది డేటాని. సో మనకి ట్రావెలింగ్ టైం తగ్గడం వల్ల FPS అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే మనం యాక్టివేట్ చేసినప్పుడు మాత్రం రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. బ్యాటరీ అనేది కొంచెం తొందరగా డ్రైన్ అవుతుంది. ఈ 2 మైనస్ పాయింట్స్ ఇంకేం లేవు. ఇది ఎవరికి యూజ్ అవుతుందో దానికంటే ముందు ఎవరికి యూజ్ అవ్వదు దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరికి
ఎవరు ఇగ్నోర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 3D బ్లెండర్ వరకు, ఆఫ్టర్ ఎఫెక్ట్లో ఎలిమెంట్ 3D వరకు రెండరింగ్ 4K రిజల్యూషన్ చేసిన ఎమ్మడి అయిపోవాలి అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని ఇగ్నోర్ చేయండి. అదర్వైజ్ మీరు 4K ఎడిటింగ్, ఫుల్ హెచ్డి, 720p రిజల్యూషన్, షార్ట్స్ అన్నీ చేసుకోవచ్చు దీంట్లో ఎడిటింగ్ పరంగా చూసుకుంటే. అండ్ గేమ్స్ కూడా హెవీ గేమ్స్ అయితే మనం ఆడొచ్చు. స్టూడెంట్స్ కోడింగ్కి, బ్రౌజింగ్, మల్టీ టాస్కింగ్, కాన్ఫరెన్స్ కాల్స్, మీరు ఆఫీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది హెవీ గేమింగ్ లుక్ అయితే ఉండదు, క్లాసిక్గా ఉంటుంది. సో ఆఫీస్ పర్పస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మనం MSI కంపెనీ చూసుకున్నాం, GF63 ల్యాప్టాప్. ఇది వచ్చేసి మనకి టాప్ వెయిట్ మెటల్తో వస్తుంది. వెయిట్ వచ్చేసి 1.8 kg ఉంది ఓన్లీ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి. దీంట్లో మనకి 12th జనరేషన్ i5 ప్రాసెసర్ వస్తుంది, 12450H ప్రాసెసర్, H6 కాదు H ప్రాసెసర్. అండ్ దీంట్లో మనకి 8 కోర్స్ 12 థ్రెడ్స్ వస్తాయి, 4P కోర్సు 4E కోర్సు. P కోర్స్ చెప్పాను కదా, హై పర్ఫార్మెన్స్ చేయడానికి P కోర్సు, మామూలు నార్మల్ వర్క్ చేయడానికి అయితే ఈ కోర్స్ యూజ్ అవుతాయి. అండ్ దీంట్లో మనకి 120 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే మనకి దీంట్లో RTX 4050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది విత్ 6GB VRAMతో. TGP వచ్చేసి 45 వాట్స్, తక్కువ ఉంది TGP. సో ఎడిటింగ్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వండర్షేర్లో చూసుకుంటే, మనం వండర్షేర్లో 4K ఎడిటింగ్ విత్ 60 FPS వరకు అయితే గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంది. మనకి 12th జనరేషన్ i5 ప్రాసెసర్ ఉన్న గ్రేట్ పర్ఫార్మెన్స్, బికాజ్ మనకి దీంట్లో 2 డ్యూయల్ ఛానల్లో 8GB ర్యామ్స్ ఉన్నాయి కదా, దట్స్ మనకైతే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ ఉంది. మనం అదర్వైజ్ మనం దీంట్లో 108p రిజల్యూషన్, 720p రిజల్యూషన్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్లో చూసుకుంటే మనకి ఎలిమెంట్ 3D వర్క్ లేదంటే 3D బ్లెండర్ వర్క్ అయితే గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బికాజ్ మనకి ఇక్కడ RTX 4050 లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్ విత్ 6GB ఉంది కదా ర్యామ్, VRAM అనేది, దట్స్ మనకైతే గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మనం మ్యూజిక్ ప్రొడక్షన్ వర్క్స్కి సంబంధించిన ఏమైనా వర్క్స్ ఉన్నా కూడా ఇది ఈజీలీ హ్యాండిల్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్, బ్రౌజింగ్, డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకోవడానికి, అలానే స్టూడెంట్స్ కోడింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి నార్మల్ వర్క్స్ అయితే ఈజీలీ హ్యాండిల్ చేస్తుంది ఈ ల్యాప్టాప్ వచ్చేసి. దీంట్లో మనం గేమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ GTA 5 చూద్దాం. GTA 5 చూసుకుంటే మనకి దీంట్లో ఫుల్ హెచ్డి రిజల్యూషన్ సెట్ చేసుకున్నాం, బికాజ్ ఇది ఫుల్ హెచ్డి ప్యానల్ కాబట్టి మనం వెరీ హై సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకున్నాం. FPS వచ్చేసి 80 to 100 ఇస్తుంది. CPU టెంపరేచర్ వచ్చేసి 80 to 85 ఉంది. GPU టెంపరేచర్ వచ్చేసి 65 to 70 అరౌండ్ ఉంది విత్ వెరీ హై సెట్టింగ్స్లో. నెక్స్ట్ వచ్చేసి Far Cry 6 చూద్దాం. దీంట్లో FPS వచ్చేసి 55 to 60 ఇస్తుంది విత్ అల్ట్రా సెట్టింగ్స్తో, విత్ DLSS యూజ్ చేస్తే. CPU టెంపరేచర్ వచ్చేసి 65 to 80 degrees దాకా వెళ్తుంది. GPU టెంపరేచర్ వచ్చేసి 65 to 70 అరౌండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్-మ్యాన్ మైల్స్ మోరల్ చూసుకుంటే FPS వచ్చేసి 55 to 80 వస్తుంది. మనం హై సెట్టింగ్స్ అయితే మనం సెట్ చేసాం. CPU టెంపరేచర్ వచ్చేసి 80 to 85, GPU టెంపరేచర్ 65 to 70 విత్ హై సెట్టింగ్స్లో. నెక్స్ట్ వచ్చేసి సైబర్పంక్. దీంట్లో FPS వచ్చేసి 80 to 90 FPS ఇస్తుంది. అల్ట్రా సెట్టింగ్స్ మనం సెట్ చేసుకున్నాం ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో. CPU టెంపరేచర్ వచ్చేసి 70 to 76, GPU టెంపరేచర్ వచ్చేసి 68 to 70 degrees. దీంట్లో కీబోర్డ్ విషయానికి వస్తే 60% కీబోర్డ్ అయితే ఉంది, ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే కాదు. అండ్ మనం బ్రైట్నెస్ అనేది 3 levels మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రాక్ ప్యాడ్ వచ్చేసి మనకి ఫుల్ సైజ్ ట్రాక్ ప్యాడ్, మనకి క్లిక్కబుల్ బటన్స్ అనేవి ఇన్సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఇన్పుట్ సాకెట్ అండ్ USB 3.2 జనరేషన్ 1 పోర్ట్ ఒకటి ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే RJ45 LAN కేబుల్, ఈథర్నెట్ కేబుల్ మనం ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ కింగ్స్టోన్ లాక్ ఒకటి, USB 3.2 జనరేషన్ 1 పోర్ట్ ఒకటి, Type-C పోర్ట్, USB 3.2 జనరేషన్ 1 2 పోర్ట్స్. మైక్ అండ్ హెడ్ ఫోన్స్ అనేవి సపరేట్గా మనం ఇన్సర్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. బ్యాక్ సైడ్ చూసుకుంటే HDMI పోర్ట్ అయితే ఇక్కడ ఉంది, 2.0 HDMI పోర్ట్. మనం ఎక్స్టర్నల్ మానిటర్ అయితే ఇక్కడ నుంచి కనెక్ట్ చేయొచ్చు. మనకి 4K రిజల్యూషన్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది విత్ 60 FPS వరకు. ఇది వచ్చేసి IGPతో కనెక్ట్ అవుతుంది, డెడికేటెడ్ GPUతో కాదు. అండ్ మక్ స్విచ్ అయితే లేదు దీనికైతే. అండ్ దీంట్లో మనకి Type-C పోర్ట్తో మనం ఎక్స్టర్నల్ మానిటర్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. 4K రిజల్యూషన్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి RTX 4050 గ్రాఫిక్ కార్డ్తో అయితే కనెక్ట్ అవుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే మనకి 15.6 inches ఫుల్ హెచ్డి IPS లెవెల్ యాంటీ-గ్లేర్ డిస్ప్లే వస్తుంది, రిఫ్లెక్షన్ అయితే ఉండదు. కలర్ గ్యామర్ చూసుకుంటే మనకి 67% sRGB ఉంది, 50% Adobe RGB, 49% P3 అండ్ 47% NTSC ఉంది. ల్యాప్టాప్ డిస్ప్లే వచ్చేసి మనకి ఓకే సైడ్ ఉంది, 100% sRGB కాదు. అండ్ మీరు దీంట్లో గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే ఇగ్నోర్ చేసేయండి. 100% sRGB Lenovo Lox అయితే మనం ఫస్ట్ చెప్పిన ల్యాప్టాప్ అయితే పర్చేజ్ చేయండి. అదర్వైజ్ మనం దీంట్లో 4K రిజల్యూషన్ వరకు అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. స్టూడెంట్స్ కోడింగ్ యూజ్
చేయొచ్చు, అలానే నార్మల్ వర్క్స్ అయితే ఈజీలీ హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఆఫీస్ పర్పస్ మాత్రం దీన్ని ఇగ్నోర్ చేసేసేయండి, అంత క్లాసిక్ ఉండదు. టోటల్ ఇది గేమింగ్ ల్యాప్టాప్ లాగా ఉంటుంది. సో ఆఫీస్ పర్పస్ అయితే ఇగ్నోర్ చేసింది. అదర్వైజ్ అయితే బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. వెబ్ క్యామ్ వచ్చేసి మనకి 720p రిజల్యూషన్ వెబ్ క్యామ్ ఉంది. సౌండ్ విషయానికి వస్తే 2 watts 2 sides 2 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే మనకి 52.4 watts/hour బ్యాటరీ దీంట్లో ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మనం నార్మల్ వర్క్ చేస్తే మాత్రం 1 to 3 hours అయితే ఈజీలీ వస్తుంది. హెవీ వర్క్ చేస్తే మాత్రం 1 hour నుంచి మన వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేసేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో ఏ ప్రైస్ రేంజ్లో కావాలి, మీ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మనం ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం, ఒక ఎడిటర్ ఎలా ల్యాప్టాప్ని చూస్ చేసుకోవాలనేది. దాంట్లో మనకి కొంతమంది కామెంట్స్ అయితే చేశారు మన సబ్స్క్రైబర్స్, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్.